హాయ్ హలో నేను మీ బాలా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని నొక్కండి. నేనైతే ఇప్పుడు ఢిల్లీ నుంచి జైపూర్లో వెళ్తున్నాను, అది ట్రైన్ పైన. ఈ జైపూర్లో చౌకీదాని అనే ప్లేస్కి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇదే చౌకీదాని అనే ప్లేస్. ఇది ఒక రిసార్ట్ అనమాట. ఇందులో ఎంట్రన్స్ ఫీజు మాత్రం ₹1000. ఆ టికెట్ ₹1000 అనమాట. ఆ టికెట్తో పాటు మనకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఆ రిసార్ట్లో మనకి కావాల్సిన గేమ్సు, క్యామెల్ రైడింగు, బోట్ రైడింగు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవి మనం చేయాలనుకుంటే పర్ రైడ్కి అయితే ₹20. ఎక్కువ అమౌంట్ ఏం తీసుకోరు, జస్ట్ ₹20 మాత్రమే. అదేవిధంగా ఈ రిసార్ట్లో చాలా రకాల ఐటమ్స్ అని పెడతారనమాట. అది టికెట్ చూసారా, ₹1000. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ రిసార్ట్లో ఐటమ్స్ ఎలా ఉంటాయంటే, నేనైతే ఒక ఐటెం తిన్నా, అది తిన్నాక తెలిసింది అది మిరపకాయ పచ్చడని. నాకు కూడా తెలీదు అది మిరపకాయ పచ్చడని. ఈ ఏరియా మాత్రం బఫెట్ ఏరియా అనమాట. నేనైతే ఫస్ట్గానే ఫుడ్ తీసుకున్నా, ఎందుకంటే నేను మంచి ఆకలి మీద ఉన్నా కాబట్టి నాకు తెలీదు. అందుకే నేను వెంటనే వచ్చి ఫుడ్ తీసుకున్నా. మీరు ఎవరైనా ఎదుగుండే బఫెట్ చూడండి, చాలా రకాల ఐటమ్స్ పెట్టారు. ఇక్కడ మనం సెల్ఫ్ సర్వీసింగ్ చేసుకోవాలన్నమాట. ఈ చుట్టుపక్కల చాలా పెద్దగా ఉంటుంది అది. ఈ చౌకీదానిలో ఏంటంటే రాజస్థాన్లో ట్రెడిషనల్ కల్చరు అన్నీ ఒక ప్లేస్లో చూపిస్తారనమాట. ఆ స్టేట్ ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని, వాళ్ళు అప్పట్లో వాడే వస్తువులు అన్నీ ఇప్పుడు చూపిస్తారు. అలాగే ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయి. ఇది చూసారా, ఈ గేమ్స్ ఈ ప్రతి గేము ₹20 అనమాట. అలాగే ఇక్కడ అప్పట్లో వాడిన నాగళ్ళు, మంచాలు, కత్తులు, కటార్లు అన్నీ చూపించారు. చూడండి, అప్పట్లో వీళ్ళ బళ్ళు. అదేవిధంగా ఇవన్నీ రాజులు అప్పట్లో వాళ్ళు చేసిన యుద్ధాలు, వాటి గురించి చెప్పడానికి ఇవన్నీ పెట్టారనమాట. నేనైతే ఇందులోకి వెళ్ళాను, కానీ ఇందులో సింగిల్కి వెళ్తే చాలా భయం వేసింది నాకు. అందుకే వెంటనే రిటర్న్ అయిపోయా. మీరు ఎవరైనా డెవిల్ హౌస్లోకి ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ అప్పట్లో ఎలా వ్యవసాయం చేసేవారు కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. ఇదిగోండి, ఇది వ్యవసాయం చేసే ల్యాండ్. అప్పట్లో వాళ్ళని ఎలా బంధించేవారు, అప్పుడు యుద్ధాలు ఎలా జరిగేవి, అవన్నీ కూడా ఇందులో చెప్పారు. అప్పుడు ఎక్కడ సమాధులు ఉండేవి ఇవన్నీ చెప్పారు. ఇది చౌకీదాని అనే ప్లేసు చాలా అందంగా మంచి నీట్గా చేశారులేండి. మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వచ్చి ఉంటే ఈ ప్లేస్కి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ₹1000 టికెట్ కాదు, కానీ ఇక్కడ ఎంజాయ్మెంట్ మాత్రం చాలా సూపర్గా చేసుకోవచ్చు మనం. అదే ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదైతే మనం సింగిల్గా వెళ్ళాను రాజస్థాన్లో నేనైతే. కల్చరల్ ట్రెడిషన్లో భాగంగా మనం అయితే మనం పద్మావతి కొత్త మూవీలో సినిమాలో చూసాం కదా, రాణి మంటల్లో ఇప్పుడు దూకి చచ్చిపోతుంది. దండనంలో ఆ దూకేస్తుంది. సీన్ ఇక్కడ అనమాట. అంతటి ఓన్ ఆ సీన్ కూడా లొకేషన్ ఇది కూడా చూపిస్తున్నారు. అది రాజస్థాన్కి చౌకీదానిలో ఏర్పాటు సంబంధించింది. చేశారు. ఇదిగోండి, ఇదంతా అగ్రికల్చరల్ ల్యాండ్. ఆ ఏరియా మొత్తం అగ్రికల్చరల్ ల్యాండ్. అప్పుడు అగ్రికల్చర్ ఎలా చేసేవారు, అప్పుడు వ్యవసాయం ఎలాగ ఉండేది, అప్పుడు ఆవులు ఇవన్నీ చూపించారు. చూడండి, లైటింగ్ ఉన్న ఏరియా మొత్తం. ఇదిగోండి, ఇక్కడ ఎద్దులు నాగలు దున్నుతున్నట్టు, అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే ఆవుకు పాలు తీసినట్టు. ఇదిగోండి, ఇక్కడ గేదెలు. చాలా నీట్గా చాలా మంచిగా డెకరేట్ చేశారు ఈ రిసార్ట్ మాత్రం. నేను ఇప్పుడు రాజస్థాన్ వచ్చాక ఇది వెళ్ళకపోవడం అన్నది వాళ్ళు మిస్ అవుతారు. రాజస్థాన్ వచ్చి ఇది కంపల్సరీ వెళ్ళాలి నన్ను అడిగితే. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి ఉంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారంటే. అదేవిధంగా దీని టైమింగ్స్ ఏంటంటే, సాయంత్రం 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 దాకా. మీరు ఎంతసేపు అయినా అంత టైము మీరు ఇందులో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు మీరైతే. సో మీరు కూడా, ఇదంతా గోశాల అనమాట. ఎంత ఏరియాలో కట్టారో మరి తెలియదు, కానీ చాలా పెద్దగా కట్టారు. చూడండి, అప్పట్లో స్కూల్లో ఎలా ఉండేది. మీరు ఎప్పుడైనా గుంజీలు తీసారా స్కూల్లో? తీసుంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ లేడీస్ సోది వేసుకుంటున్నారు.
అప్పట్లో జాతకాలు చూపించేవారు, అప్పట్లో చచ్చిపోయే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేసేవారు, ఇవన్నీ కొండలు ఎలా చేసేవారు. చాలా చాలా నీట్గా డెకరేట్ చేశారండి. చూడండి, నైట్ వ్యూలో మాత్రం చౌకీదాని అనే ప్లేసు చాలా అందంగా కనబడుతుంది నాకు అందరికీ. అప్పట్లో వాడే మంచాలు కూడా ఉంటాయి చూడండి ఇక్కడ. అప్పట్లో ఈ రూమ్లోకి వెళ్ళగానే చాలా వేడిగా అనిపించింది. అప్పట్లో వాళ్ళు వింటర్లో కూడా వేడిగా ఉంచే రూములు క్రియేట్ చేసుకున్నారు. ఈ మంచాలు చూడండి, అప్పట్లోనే ఇంత మంచి మంచాలు వాడారు అంటే చూసుకోండి మరి మీరే. అప్పట్లో రాజుగారులు వాళ్ళందరూ మంచిగా వాడుకునేవారు. మీరు కూడా ఎప్పుడైనా రాజస్థాన్ వచ్చుంటే ఈ ప్లేస్కి మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీతో వచ్చినా, మీ ఫ్రెండ్స్తో వచ్చినా, మీరు సింగిల్గా వచ్చినా సరే ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా ఫీల్ అవుతారు అక్కడికి వెళ్ళకపోతే. అది మిస్ అయితే. ఇక్కడ 3 రకాల దేవుళ్ళు కూడా పెట్టారు. ఒక పక్క క్రిస్టియను, ఇటు పక్క హిందూ, పక్క ముస్లిమ్స్ కూడా పెట్టారనమాట. ఇదేనండి బోటింగ్ చేయడానికి. ఇది జస్ట్ 20 రూపీస్ మాత్రమే బోటింగ్కి. శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ. నాకు ఇష్టమైన దేవుడు. శివుడు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కిందన. ఇది బోటింగ్ ఏరియా చూడండి. అప్పట్లో మనం రచ్చబండలు అంటారు కదా మన సైడు, అలాగే ఇక్కడ కూర్చుని అలా కబుర్లు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు అదేమీ లేదు. ఎంతసేపు మొబైల్తోనే చచ్చిపోతారు జనాలందరూ. అదేవిధంగా ఇది పైనుంచి వ్యూ అనమాట. రాజస్థాన్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఇది. చాలా అందంగా చేశారండి. మీరు కూడా చేయాలనుకుంటే అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో నేను సింగిల్గా వచ్చాను కదండి, నాకైతే సిగ్గేసి ఇంక నేను చేయలేకపోయాను. ఇది ఫ్రెండ్స్ చౌకీదాని గురించి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్